సో అండ్ సో భూమి మా ముత్తాత చెప్పాడు. మా తాతకి చెప్పాడట. మా తాత మా నాన్నకి చెప్పాడు. మా నాన్న చెప్తుండగా నేను విన్నాను. అది దేవుడికిద్దాం అనుకున్నాడట. అయితే ఈలోపు ఆయన చనిపోయాడు. కాగితాలైతే ఏమి లేవు. కానీ నేనే సాక్షిని అన్నారనుకోండి. ఓకే. ఇది మీ దగ్గర అట్టు పెట్టేసుకోండి. వక్ఫ్ భూమి ఇది అని నోటిఫై చేయడు. నోటి మాటతో ఇట్లాంటి వక్ఫ్ భూములు దాదాపు 70-80% భూములు అట్లా వక్ఫ్ అయినాయి. ముస్లింలు కూడా అన్యాయం అయ్యారు అట్లాంటి వాటిట్లో. ఇప్పుడు ఈ వ్యవహారంలో హైకోర్టు, మద్రాస్ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కేవలం ఒక దర్గా లేదా సమాధి ఉందని మాత్రమే ఆ భూమిని ఆటోమేటిక్‌గా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించలేమని తేల్చి చెప్పింది. వక్ఫ్ ఆస్తిగా గుర్తించాలంటే చట్ట ప్రకారం సర్వే జరగాలి. అలాగే నోటిఫికేషన్ ఇవ్వాలి. తగిన ఆధారాలు ఉండాలి. వక్ఫ్ బోర్డు తన అధికార పరిధి నిరూపించుకోవాలి అది. దానికి తగిన ఆధారాలతో. కోర్టు దర్గా ఉన్నంత మాత్రాన భూమి వక్ఫ్ ఆస్తి కాదని ఈ సందర్భంగా కోర్టు తేల్చి చెప్పింది. వక్ఫ్ బోర్డు చట్టబద్ధ ఆధారాలు చూపించాల్సిందేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.